मनुष्य के स्पंज समान फेफड़े हवा सोखने के लिए बने हैं, लेकिन कुछ लोग फेफड़ों को बीड़ी सिगरेट का धुआं सोखने के लिए इस्तेमाल करते हैं। एक आम धूम्रपान करने वाले व्यक्ति के फेफड़ों को अगर आप निचोड़ कर देखें तो इतनी मात्रा में आपको साल भर का कैंसर पैदा करने वाला टार मिलेगा। इतना टार आपको बीमार, बहुत बीमार बनाने के लिए काफी है। సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. ఈ రోజు స్లైట్ ఆఫ్ హ్యాండ్ ట్రిక్ అన్నమాట, రైట్? సో మరీ ఎక్కువ స్లైట్ ఆఫ్ హ్యాండ్ ఏముండదు, ఇంటర్మీడియట్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ అన్నమాట. మస్తు ఉంటది అండ్ ప్రతి ఒక్కరు ఇది నేర్చుకోవాలి. అందరు ఇట్లా నేను లాస్ట్ వీడియో తీసిన చూడు, సెల్ఫ్ వర్కింగ్ కార్డ్ ట్రిక్. మనం ఏం చేయొద్దు, జస్ట్ డీల్ చేయడు అండ్ లెక్క పెట్టుడు, ఇట్లాంటి కార్డ్ ట్రిక్లు ఎక్కువ చేస్తారు అనమాట. ఇట్లాంటివి కాదు, ఇప్పుడు నేను చెప్పే స్లైట్ ఆఫ్ హ్యాండ్ ఉంది చూడు, ఇట్లాంటివి కూడా వేయాలన్నమాట. సో ఎందుకంటే చేతులు ఎక్కువ ప్రాక్టీస్ అయితే అండ్ నీకు మ్యాజిక్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అండ్ నీ స్కిల్ ఏంది అవన్నీ తెలుస్తాయి అనమాట ఇట్లాంటివి చేస్తాయి, రైట్? సో మనం టైం వేస్ట్ చేయకుండా పర్ఫార్మెన్స్ ఏందో చూద్దాం. పర్ఫార్మెన్స్ చూసే కన్నా ముందు తెలుసుగా బ్రో, నువ్వు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఎర్ర బటన్ ఉంటుంది, దాన్ని వచ్చేసి అనమాట సబ్స్క్రైబ్ అయిపోతుంది, రైట్? అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో బ్రో, ఎందుకంటే ఇట్లాంటి స్లైట్ ఆఫ్ హ్యాండ్ ట్రిక్లు నువ్వు మిస్ కావద్దు కాబట్టి, రైట్? అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం. సో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెక్ మొత్తం షఫుల్ చేసేయచ్చు అనమాట, రైట్? సో కంప్లీట్లీ ఇంప్రాంప్టు ఆఫ్ ఫ్రంట్ షఫుల్డ్ డెక్ తోటి చేయొచ్చు అనమాట ఇది, రైట్? సో ఇప్పుడు మనకు ర్యాండమ్ కార్డ్ కావాలి కదా, సో స్టాప్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకు ర్యాండమ్ కార్డ్ వచ్చిందనమాట, క్యూన్ ఆఫ్ డైమండ్స్, రైట్? సో ఇప్పుడు ఈ క్యూన్ ఆఫ్ డైమండ్స్ ని మనం తీసుకొని ఎగ్జాక్ట్లీ మిడిల్లో పెట్టేద్దాం. సో యూ కెన్ సీ హియర్, రైట్? సో కంప్లీట్లీ మిడిల్కి వెళ్ళిపోయింది అనమాట, రైట్? సో ఇక్కడ మీరు చూసిరో లేదో, ఇక్కడ 2 ఏసెస్ ఉన్నాయన్నమాట మన దగ్గర. సో 2 బ్లాక్ ఏసెస్ అనమాట. సో ఈ 2 బ్లాక్ ఏసెస్ నాకు హెల్ప్ చేస్తాయి అనమాట ఏంది, నీ కార్డ్ ని ఫైండ్ చేయడానికి, రైట్? సో ఈ 2 బ్లాక్ ఏసెస్ నాకు ఎట్లా హెల్ప్ చేస్తాయి ఇప్పుడు నువ్వు చూడు. సో నేను ఇవి ఇట్లా పెడతా. సో ఫస్ట్ నేను ఇట్లా వేవ్ వేసా అండ్ సెకండ్ నేను ఇట్లా వేవ్ వేసేసరికి నాకు ఇక్కడ ఒక కార్డ్ వస్తుంది అనమాట. సో ఈ కార్డ్ ఏందో మనం తెలుసుకోవడానికి ఇట్లా రివర్స్ తిప్పని అవసరం లేదు, జస్ట్ మనం ఇట్లా వేవ్ వేసి ఇట్లా కొడితే చాలన్నమాట, మనకి ఈ కార్డ్ ఏందో తెలిసిపోతుంది. సో ఈ కార్డ్ ఆబ్వియస్లీ క్యూన్ ఆఫ్ డైమండ్స్ అనమాట, రైట్? సో దిస్ ఈజ్ అ ట్రిక్ బ్రో. సో యో బ్రో, చూసినావు కదా పర్ఫార్మెన్స్ వస్తే వీడియో లైక్ కొట్టు, షేర్ అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అంటే హార్డ్ ఉందా, బోత్ హార్డ్ ఉందా, లేకపోతే వెరీ వెరీ సింపులా, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా, టెలిగ్రామ్ లో కూడా జాయిన్ కాకపోతే కమాన్ బ్రో, కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ పెట్టేస్తా, అవన్నీ పోయి నువ్వు జాయిన్ అయిపోవచ్చు అనమాట, రైట్? అండ్ ఇంకో విషయం కూడా చెప్దాం అనుకుంటున్నా, ఏంది అని అంటే అందరు టెలిగ్రామ్ గ్రూప్ లోకి వచ్చి ఆ వీడియోలు అంటే ట్యుటోరియల్ తెలుసుకుంటుర్రో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నైట్ అయితే నేను ఏదే పర్ఫార్మెన్స్ కి ట్యుటోరియల్ అన్ని డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టేసాను అనమాట, రైట్? అంటే మన రివర్స్ కార్డ్ ట్రిక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ట్రిక్ అండ్ కార్డ్ టు ఎనీవేర్, ఇవన్నీ పర్ఫార్మెన్స్ వీడియోలు ఉంటాయా, దాని డిస్క్రిప్షన్ లోనే నేను ట్యుటోరియల్ లింక్ పెట్టేస్తాను అనమాట ఈరోజు, రైట్? సో పోయి నువ్వు ఫ్రీగా నార్మల్ గా చిల్ గా నేర్చుకోవచ్చు అనమాట, రైట్? అండ్ మనం ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ కూడా చెప్తుంటాం కదా బ్రో. సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ ట్రిక్ ఏందో చూద్దాము, ఎట్లుందో, ఎట్లా నడుస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో ట్రిక్లు. సో అది చూసేసిన తర్వాత డైరెక్ట్ మనం ట్యుటోరియల్కి వెళ్ళిపోదాం అనమాట, రైట్? సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ట్రిక్ అయితే ఒకసారి చూసేద్దాంగా బ్రో. చూసినావుగా బ్రో ఇన్స్టాగ్రామ్ లో ఎట్లాంటి ట్రిక్స్ వస్తున్నాయో. సో ఇట్లాంటివి నువ్వు మిస్ కావద్దు అనుకుంటే కమాన్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసా అనమాట, పోయి చెక్అవుట్ చేసే అనమాట, రైట్? అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం. సో యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 ఏసెస్ ఇట్లా తీసి సైడ్కి పెట్టుకోరనమాట. సో నువ్వు ఏసెస్ అన్న వాడచ్చు, ఏదన్నా వాడచ్చు, నీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు మనం ట్రిక్ చూద్దాం. ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు, నువ్వు మొత్తం షఫుల్ చేసేయచ్చు, రైట్? అండ్ ఇది కొంచెం స్లైట్ ఆఫ్ హ్యాండ్ ఉంటుంది అనమాట. సో మరి అంత హార్డ్ కూడా ఏముండదు, మరి అంత ఈజీ కూడా ఏముండదు. సో ఇంటర్మీడియట్ అని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్టేటర్ ఏదో ఒక ర్యాండమ్ కార్డ్ చూస్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ కార్డ్ చూస్ చేసిన అనుకుందాం, 2 ఆఫ్ క్లబ్స్. సో ఈ 2 ఆఫ్ క్లబ్స్ ని మనం ఏం చేయాలి, నార్మల్ గా
ఇట్లా స్టాప్ అని చెప్పి ఇగో ఇక్కడ పెట్టరాబాయ్ అని చెప్పి ఇగో ఈ కార్డు గుర్తు పెట్టుకొని ఇట్లా వేసేసి ఆ తర్వాత 7 ఆఫ్ క్లబ్స్ ఏది ఇడని ఇట్లా తీసి దీన్ని పైన మెయింటైన్ చేయాలన్నమాట, రైట్. సో నార్మల్గా నేను నా పర్ఫార్మెన్స్లో వేసింది ఏంటంటే సో స్టాప్. సో ఇక్కడ నేను 2 కార్డ్స్ కొడతా 1 2 అని. సో 2 కార్డ్స్ కొట్టి దీన్ని కొంచెం ఇట్లా సైడ్ కానీ ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఇట్లా తిప్పాలన్నమాట, రైట్. సో ఇది కొంచెం డిఫికల్ట్, మరీ అంతా కూడా ఏం కాదు. సో స్టాప్. సో ఇట్లా రైట్. సో ఇట్లా అని ఇట్లా తిప్పేసి ఇది రాబాయ్ అని చెప్పి ఇలా మనం డబల్ తీస్తామన్నమాట. సో కింగ్ ఆఫ్ డైమండ్స్ అని చెప్పి దీన్ని ఇట్లా క్లోజ్ చేసి పైన కార్డ్ని ఇలా పెట్టేస్తాం, రైట్. సో ఏదో ఒక మెథడ్ యూజ్ చేయి, నువ్వేం చేయాలి, స్పెక్టేటర్ కార్డ్ని పైన మెయింటైన్ చేయాలన్నమాట, రైట్. సో ఇప్పుడు అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ 2 కార్డ్స్ ఉంటాయా, సో 1 and 2, రైట్. సో ఈ 2 కార్డ్స్ తోటి నేను నీ కార్డ్ని ఫైండ్ చేస్తా అని చెప్పి ఇట్లా పెట్టేసేయాలి. సో 1 and 2 ఇట్లా పెట్టేటప్పుడు నువ్వేం చేయాలి, రెండింటికి నువ్వు ఇట్లా బ్రేక్ పెట్టుకోవాలన్నమాట, రైట్. సో 1 and 2 అని చెప్పి ఈ రెండింటికి నువ్వు బ్రేక్ పెట్టుకోవాలి. ఈ రెండింటిని ఒకటే దాని లెక్క లేపాలి ఇప్పుడు, రైట్. సో 1 and 2. సో ఈ రెండింటితో అని చెప్పి ఇదొకటి అండ్ ఇంకోటి స్పెక్టేటర్ కార్డ్ ఉంటుంది చూడు, దాన్ని ఇగో దీని మీద పెట్టాలి ఇట్లా, రైట్. సో ఇప్పుడు ఇది ఎట్లా అని అంటే సో 1 and 2 ఈ 2 కార్డ్స్ తోటి నేను నీ కార్డ్ని ఫైండ్ చేస్తా. ఇగో ఈ 2 కార్డ్స్ అని చెప్పి ఈ 2 కార్డ్స్ని 1 కార్డ్ లెక్క లేపి స్పెక్టేటర్ కార్డ్ని ఇట్లా మీద పెట్టాలి, రైట్. సో ఇగో ఈ 2 కార్డ్స్ తోటి నేను మీ కార్డ్ని ఫైండ్ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఒక ఎక్స్ట్రా కార్డ్ ఉంటుంది. సో దీన్ని మనం ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా చూపెట్టుకుంటే ఈ 2 కార్డ్స్ తోటి నేను మీ కార్డ్ని ఫైండ్ చేస్తా అని చెప్పి దీన్ని ఒక పింకీ బ్రేక్ ఇట్లా పెట్టుకోవాలి, రైట్. సో ఆ తర్వాత ఇట్లా తిప్పేసి ఇగో ఈ 3 కార్డ్స్ని దీని మీద ఇట్లా పెట్టేసేయాలి, రైట్. సో ఇది కొంచెం ఫాస్ట్గా పోతున్నా నేను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తా. సో 2 కార్డ్స్, సో 1 and 2. ఇప్పుడు ఈ 2 కార్డ్స్ తోటి నేను మీ కార్డ్ని ఫైండ్ చేస్తా, అయితే పింకీ బ్రేక్ ఇట్లా పెట్టుకోవాలి, రైట్. సో దీన్ని మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం చూపిస్తా. సో రైట్. సో ఈ 2 కార్డ్స్ తోటి నేను మీ కార్డ్ని ఫైండ్ చేస్తా, ఈ 2 కార్డ్స్, రైట్. సో ఇగో దీంతో అని చెప్పి ఇక్కడ పింకీ బ్రేక్ పెట్టుకొని దీని అన్నిటిని ఉల్టా దీని మీద పెట్టేసేయాలన్నమాట, రైట్. సో ఇప్పుడు మనకి పింకీ బ్రేక్ 4 కార్డ్స్కి ఉంటుంది, 1 2 3 and 4, రైట్. సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్ని ఇట్లా లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఇగో దీన్ని ఇట్లా పెట్టి అండ్ దీన్ని ఈ కార్డ్ని దీని మీద పెట్టేటప్పుడు దీన్ని కొంచెం ఇట్లా జరపాలన్నమాట, రైట్. సో ఇది పొజిషన్. సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, ఇక్కడ కింద కూడా మనకు కొంచెం ఎక్స్ట్రా బయటికి వెళ్ళి ఉండాలన్నమాట, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంటుందా, ఇండెక్స్ ఫింగర్ తోటి లాస్ట్ కార్డ్ ఉంటుందా, ఇగో దీన్ని ఇట్లా తీసుకోవాలన్నమాట, రైట్. సో 1 and 2 అనేటప్పుడు దీన్ని ఇగో ఈడికెళ్ళి ఇట్లా నూకేసేయాలి, రైట్. సో ఇది ఇట్లా ఫస్ట్ టైం అన్నప్పుడు ఏం నూకకూరే, సెకండ్ టైం అన్నప్పుడు ఇట్లా నూకేసేయాలి, రైట్. సో ఇట్లా వెళ్తుంది. సో ఆ తర్వాత యో బ్రో దీన్ని మనం రివర్స్ చేయని అవసరం లేదు, ఇదేందో చూడడానికి జస్ట్ మనం ఇట్లా అని ఇట్లా అంటే అయిపోయా అని చెప్పేసి ఇంకో కార్డు కూడా ఉంటుంది కదా దీని కిందనే దీన్ని ఇట్లా నూకేసేయాలి ఫాస్ట్గా, రైట్. ఇట్లా ఈ మోషన్లా ఇట్లా అనుకుంటా ఇట్లా నూకేసేయాలన్నమాట, రైట్. సో ఇది నార్మల్ ఓవరాల్ ట్రిక్ అనమాట. సో దీన్ని నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట, రైట్. సో ఉత్తగానే రాదు ఇది. సో మరి అంత హార్డ్ కూడా ఏం కాదు, ఇది నార్మల్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ మూవ్ అనమాట, పెద్ద కష్టమేం కాదు, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సో 1 and 2 నేను ఈ 2 కార్డ్స్ తోటి సో ఇట్లా చూపెట్టి 1 and 2. సో ఇప్పుడు నేను ఈ 2 కార్డ్స్ తోటి నీ కార్డ్ని ఫైండ్ చేస్తా, రైట్. సో ఇట్స్ వెరీ ఈజీ నాకు నీ కార్డ్ని ఫైండ్ చేయడం. సో ఇట్లా పెట్టేసేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇట్లా వేవ్ చేస్తా అండ్ నేను సెకండ్ టైం ఇట్లా వేవ్ చేసేసరికి ఒక కార్డ్ వస్తుంది అనమాట, రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి దీన్ని రివర్స్ చేయని అవసరం లేదు, జస్ట్ ఈ కార్డ్ మీద నేను ఇట్లా స్నాప్ చేస్తే అయిపోయా, రైట్. సో లాస్ట్ టైం నేను ఒకసారి పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తా, మీకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట, రైట్. సో స్ప్రెడ్ ఒక కార్డ్, సో ఏదో ఒక కార్డ్ దీన్ని మనం పైన మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు 2 కార్డ్స్, సో 1 and 2. సో ఇప్పుడు నేను ఈ 2 కార్డ్స్ తోటి మీ కార్డ్ని ఫైండ్ చేస్తా, రైట్. సో నాకు చాలా ఈజీ నాకు మీ కార్డ్ని ఫైండ్ చేయడం ఈ 2 కార్డ్స్ హెల్ప్ ఉంటాయి, రైట్. సో ఇప్పుడు చూడు
ఇట్లా పెడుతున్నా అండ్ నేను ఫస్ట్ ఇట్లా స్వైప్ చేస్తా అండ్ సెకండ్ స్వైప్ చేయగానే ఒక కార్డ్ వెళ్తుంది అనమాట మధ్యలో. అండ్ ఈ కార్డ్ని మనం ఇట్లా రివర్స్ చేయని అవసరం లేదు చూడడానికి, డైరెక్ట్ ఇట్లా పెట్టి ఇట్లా అంటే అయిపోయి ఇట్లా మనకు వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఇగో కింద కార్డ్ అండ్ మీద కార్డ్ ఈ రెండింటిని ఇట్లా తీయాలన్నమాట, రైట్. సో ఆ తర్వాత దీన్ని తీసి ఇలా పెట్టేసాయి, రైట్. సో దిస్ ఇస్ ద ట్రిక్ బ్రో. ఇది కొంచెం ట్రిక్కీ ఉంటుంది అనమాట. సో ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట. నాకైతే ఒక 15 నిమిషాలు పట్టింది, ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయగానే వచ్చింది. సో నీకు ఒక అర్ధగంట పట్టచ్చు. నువ్వు ఇంకా ఫాస్ట్ లెర్నర్ ఉంటే నీకు ఇంకా 10 నిమిషాలే పట్టచ్చు, బట్ వస్తుంది, రైట్. సో హోప్ యూ లైక్ ద ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో. అంతవరకు చిల్లు బ్రో.